నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మండల మైనారిటీ అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక కుప్పం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీదే గెలుపన్న ఎమ్మెల్సీ భరత్ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై కార్మికుల కడుపు కొడుతున్నారు కళ్యాణదుర్గం కార్మికులు చేపట్టిన సమ్మెకు అండగా ఉంటాం ఉమామహేశ్వర్ నాయుడు ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీ జాతరను ఘనంగా నిర్వహించాలి మంత్రి సీతక్క మత్తు పదార్థాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తహసీల్దార్ సురేష్ హెచ్చరిక చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడారు వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మైనారిటీల అధ్యక్షులు ఏకగ్రీవంగా నూతన నియామకం చేపట్టామని అన్నారు కుప్పం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు మైనారిటీలకు ఆపద వస్తే అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్ని వర్గాలను ఆదుకుంటున్నది వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన 17 కోట్లు నీటి బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన జెండా ఎగిరేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో కన్వర్ట్ చేసుకోవడానికి ఈరోజు మన మైనార్టీ సోదరులందరూ కూడా వచ్చి సపోర్ట్గా నిలబడినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎటువంటి సహాయం కావాలన్నా ఏ రకమైనటువంటి ఆపద మైనార్టీ సోదరులకు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నేను భరత్గా ముందుంటానని ఇక్కడ ఉండేటటువంటి మా మైనార్టీ సోదరులందరికీ కూడా మాటిస్తా ఉన్నాను ఒకే విషయం నేను నమ్ముతాను గట్టిగా బలంగా ఏంటంటే ఒక ముసల్మాన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు ఎక్కడా కూడా అబద్ధం చెప్పడు అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక్కసారి డిసైడ్ అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట మార్చదు ఏ పక్కైనా సరే ఆ పక్కన ఉండని ఈ పక్కన ఉండని ఒక్కసారి ఒక పక్క అంటూ డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట మార్చరు నమ్ముకున్న వాడిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టిపోయేటటువంటి తత్వమే వాళ్ళకు ఉండదు కాబట్టి ఈరోజు ఇంతమంది నన్ను నమ్మి నా కోసం నిలబడినటువంటి మా మైనార్టీ సోదరులు ముస్లిం సోదరులు అందరికీ కూడా నేను మరొకసారి హామీ ఇస్తున్నాను మీరు ఎంతైతే నమ్ముతారో అంతకు రెట్టింపుగా నేను మీకోసం పనిచేస్తానని కూడా వారందరికీ హామీ ఇస్తూ నూతనంగా నియమించబడినటువంటి మన పాలక సభ్యం ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా మా తరపు నుండి మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తూ మనం ఎటువంటి పరిస్థితులు కూడా ఈ యుద్ధం గెలుస్తా ఉన్నాం మరి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ రామిరెడ్డి పంప్ హౌస్ వద్ద కార్మికులు చేపట్టిన సమ్మెకు ఉమామహేశ్వర్ నాయుడు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై కార్మికుల కడుపు కొడుతున్నారని విమర్శించారు వారికి రావాల్సిన వేతనాలు అలవెన్సులు అడిగితే వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడ్డారు కార్మికులు నిరసన చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు పోలీసులతో కలిసి దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా లేదా అంటూ పోలీసులను ప్రశ్నించారు కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు టీడీపీ ముందుండి పోరాడుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
నీళ్ళంతా అవసరం, భోజనం కూడా అంత అవసరం. అధికారులు వచ్చి ఇదమ్మా ఇది ప్రాబ్లం ఉంది, ఇది వస్తే మేము కూడా కమిట్మెంట్ ఉంది. ఇంకొకటి వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే మన వాళ్ళు వైసీపీ శ్రీరామిరెడ్డి వాటర్ సప్లై దాంట్లో 130 మంది వాటర్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే మేము వాళ్ళ సంఘీభావం వచ్చాము. వెళ్ళిపోతే వాళ్ళ పంపించేస్తాను అందరికీ. నువ్వు చెల్లించని చెప్తున్నాము. వైసీపీ లీడర్స్ పంపించండి. అధికారులు, పోలీస్ యంత్రాంగం, అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పంపించండి. మీరు వెళ్ళిపోతే వాళ్ళని పంపించేస్తాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం పైన శ్రీరామిరెడ్డి వాటర్ బంద్ అయిపోయింది. దానికి కారణం ఈ ప్రభుత్వం. ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉంది, ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అధికార పార్టీ కార్మికులు 130 మంది కార్మికులకు 4 నెలలు జీతాలు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ బిల్లు చేసుకున్నాడు, అతన్ని టర్మినేట్ చేశామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కొత్త కాంట్రాక్టర్ పెట్టారు. కొత్త కాంట్రాక్టర్ ఇప్పటి నుంచి ఇస్తామంటున్నారు, కానీ పాత కాంట్రాక్టర్కి సంబంధించిన డబ్బుల గురించి మాట్లాడలేదు. కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, దాదాపు ₹1 కోటి డబ్బులు మాకు ఇవ్వాలి, కాంట్రాక్టర్ ఎగ్గొట్టాడు, మాకు న్యాయం చేయండి అని అధికారులు పదే అడుగుతున్నారు. కానీ న్యాయం చేయలే. కానీ ఈరోజు కార్మికులు శాంతియుతంగా నిరాహార దీక్ష నిరసన చేస్తూ ఉంటే వాళ్ళను పోలీసులు వచ్చి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఇంతకంటే అర్థం లేదు. బాధితులపైన చట్టం వస్తుంది, కానీ బాధింపబడేపైన రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు ఇక్కడ ఏసీ గారు వచ్చారు. ఏసీ గారిని అడిగినప్పుడు మేము 15 రోజుల్లో డబ్బులు ఇస్తాం, కార్మికులు న్యాయం చేస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ తప్పు చేసినటువంటి కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయకపోవడం, కాంట్రాక్టర్కి అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు మద్దతు పలకడం చాలా దౌర్భాగ్యం. ఖచ్చితంగా దీనిపైన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. కార్మికులు జీతాలు ఇచ్చే విషయము కానీ కాంట్రాక్టర్ని అరెస్ట్ చేసే వరకు, కార్మికులు జీతాలు ఇచ్చే వరకు నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలి అనేది మా ప్రధాన డిమాండ్. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఎంపీ గారే ₹1 కోటి స్వాహా చేసినటువంటి కాంట్రాక్టర్ను ఎన్నికేసుకొస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పవిత్రమైన మాఘమాసం వసంత పంచమి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఆయనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన పెన్నులను విద్యార్థులకు ఆలయ కమిటీ చైర్మన్ గుత్తుల నాగబాబు పంచిపెట్టారు. ప్రతి సంవత్సరము ఆనవాయితీగా జరుగుతున్న వార్షిక పూజ సందర్భంగా సప్తనది జలములతో స్వామివారికి అభిషేకములు, గరిక పూజ, 1,00,000 కలముల ప్రత్యేక పూజ నిర్వహించినట్లు తెలిపారు. సరస్వతీదేవి అనుగ్రహంతో ప్రత్యేక పూజలు చేసిన పెన్నులతో పరీక్షలు రాసే విద్యార్థులలో మనోధైర్యం పెంపొంది ఉత్తీర్ణత స్థానం పెరుగుతుందని వారు ఆకాంక్షించారు. కోనసీమ జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుండి ప్రజలు, విద్యార్థులు వచ్చి ఈ పెన్నులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, పూజారులు పాల్గొన్నారు. జై గణేష. మరి చదువుల పండుగ సందర్భంగా మన అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో 1,00,000 కలముల పూజ, సప్తనదీ జలాల అభిషేకం కార్యక్రమం 13, 14, 15 తారీఖున మరి ఈరోజు పెన్నుల వితరణ కార్యక్రమం. మరి పూజలో సప్తనదీ జలాలు గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి ఈ పుణ్యతీర్థాలతో మరి స్వామివారికి ప్రత్యేక అభిషేకం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరిగినది. అలాగే అభిషేకమైన మరుసటి రోజు వామంతో పాటు సరస్వతీదేవి కరుణా కటాక్షాలు కలిగిన రోజైనటువంటి
వసంత పంచమి, శ్రీ పంచమి రోజున మరి స్వామివారి చెంతన లక్ష కలవలు ఉంచి మరి విద్యార్థులకు అందరికీ కూడా ఈ కలవలు వితరణ కార్యక్రమం ఈ రోజున చేయడం జరిగినది. మరి ఈ పెన్నెల పంపిణీ, పెన్నెల పూజా కార్యక్రమం, చదువుల పండుగ సందర్భంగా పెన్నెల పంపిణీ కార్యక్రమం, పెన్నెల పూజా కార్యక్రమం, ఈ పెన్నెల కోసం భక్తులు మన జిల్లాలో ఉన్నటువంటి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా, మన జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం భక్తులు తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం కూడా 1,50,000 కలములని మరి వితరణ కార్యక్రమం దేవస్థానం తరఫున చేయడం జరుగుతుంది. మరి ఈ కలములు తీసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంజారా గిరిజన నాయకులు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందర్ నాయక్ మాట్లాడుతూ బంజారా గిరిజనులకు ఆరాధ దైవమైన సేవాలాల్ మహారాజ్ బంజారా జాతి ఔదార్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అలాగే బంజారా సాంప్రదాయం నేటి తరానికి తెలిసేలా చాటి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు, బంజారా మండల అధ్యక్షులు నరసింహులు, ముఖ్య గురుబాబు, దేవేందర్, ముఖ్య నాయక్, రాజు నాయక్, బంజారా జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. जय गो जय बंजारा रामराव बापू की, नायक काशीनाथ भैया की, जय गो जय सेवालाल, जय मेरा माड़ी धनिया दकड़ जाता सिर सीमा सकड़ करे खड़े मात्र मानस पगे पगे अड़ जाता डोंगर कड़ा तार सांगने में खड़ तार से कानी कानी भर्ती करे डेरो पिंडी तार से गिरे में गुण तार से श्री सेरिन सवासर करे लोई पानी तार से वेलवाड़ी तार से श्री वेल मानोर पूजा जी जंगन साइवेस उल्लच को कर्मण करे सायोगम गणम करे जकर जोड़ा 1000 कोटाला चित्तो काम पतो करे जत समान नात साइवेस याडी ई पूजा तो नतर मजिन पुटाले जीत्र कड़े शाडी साइवे जैसे ब्रह्मा याडी की जय, पुरिया तारा याडी गरण बेना करो थोड़ा सजमा देवलो सिख देवलो अगल बगल धेन देवलो लगे पे विचार करो कति करुण झणी जदा भरत करेवाळो मुया मलकन सर्विस करेरो हरो भरो करेरो बेडो बटायरो रूडी रूडी यादव बाबू सेना भया सेना हरो भरो करे बाबू सेना मजा तेरे काडे ई पूजा तो न पूछ बाबू सेवालाल महाराज की नाल फोटो दिया ముస్తాబాద్ మిత్రులు అందరూ కలిసి ఇక్కడ సేవలాల్ ఉత్సవాలు జరుపుకున్నారు. అందరికీ జై గో జై సేవలాల్. मुस्ताबाद मंडला गोर बंजारा सेन राम राम हमारा भाई भावना सेन मुस्ताबाद मंडल ఎంపీడీ ఆఫీసులో ప్రతి సంవత్సరం గత 5 ఇయర్స్ నుంచి అధికారికంగా మనకు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది జయంతి ఉత్సవాలు. ఈ 285వ జయంతి ఉత్సవాల సందర్భంగా గవర్నమెంట్ కూడా మనకు మాలాంటి ఎంప్లాయీస్ అందరికీ ఇక్కడ వచ్చిన పెద్ద మనుషులందరికీ గోర్సిక్వాడి మా సహోదరులందరికీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా సెలవు డిక్లేర్ చేయడం కూడా మనకు అదృష్టంగా భావించి మనకు ప్రశాంతంగా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అదృష్టం కలిగించినందుకు గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు. ఈ మన గోర్సిక్వాడిని ఇక్కడ మన వచ్చిన పెద్ద మనుషులందరికీ మన యొక్క గోరు బంజారా గోరు సనాతన ధర్మంలో ఒక ధర్మం మన గోరు 4 పాదాలు అంటే ఒక పాదం కానీ ఇంకా ఎక్కువనే మనం సనాతన ధర్మం మన హిందూ ధర్మంలో ముందు నుంచి ఉన్నది. ఈ అనాది కాలం నుంచి ఉన్నది. ఇప్పుడు ధర్మాన్ని మనం దాని మూలాలని తెలుసుకొని అందరికీ ముందు తీసుకుపోతున్నందుకు మన గోర్సిక్వాడి సహోదరులందరికీ మా గోర్ బంజారా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు. దీన్ని కొంచెం ఇంకా మంచిగా తీసుకుపోవాలా. ఈ ప్రతి ఒక్కరు మన యొక్క వేషధారణను మళ్ళా అధికారికంగా మన మెయిన్ మా కల్చర్ ఏంటంటే బంజారా కల్చర్ ఏంటంటే వేషధారణ.
మా లేడీస్ కోసం ప్రత్యేకించి ఉంటుంది సపరేట్గా దాని యొక్క కల్చర్ వర్క్ డ్రెస్సులు ఆ డ్రెస్ కోడ్ను మళ్ళీ తీసుకొస్తే మా ధర్మం ఇంకా నిలబడుతుందని మా గోర్సిపర్ సోదరులందరికీ కోరుతున్నాను. ఈ ప్రతి పెళ్లిలో ములుగు జిల్లా తాడ్వాయి మండలము మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివాసీ గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జాతర నిర్వహణ ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్గా మండలానికి చెందిన కొండపర్తి గ్రామానికి చెందిన ఆర్ఎం లచ్చు పటేల్తో పాటు 14 మందిని ఎన్నుకున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మేడారం మహాజాతర ఉత్సవ కమిటీ జాతరను ఘనంగా నిర్వహించి సమ్మక్క సారలమ్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. వనదేవతలను పూజించే తీరులో ఎక్కడా లోపాలు ఉండొద్దని, ఇప్పటికే అమ్మవార్లను 30 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని వివరించారు. మంత్రి సీతక్కతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒక ఆదివాసీ బిడ్డగా, ఈ ప్రాంత ఆడబిడ్డగా, ఒక మంత్రిగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి తల్లులకు జీవితాంతం సేవ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క సారలమ్మ జాతరలో ఆ తల్లులకు ఎట్లయితే సేవ చేస్తామో రాష్ట్రం, మన ములుగు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సేవకురాలిగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉత్సవ కమిటీని మరి అత్యంత జాగ్రత్తగా తమ యొక్క విధులను నిర్వర్తించాల్సిందిగా కోరుకుంటూ అందరూ సమన్వయంతో పనిచేయాలని కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా చిన్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన వెంకయ్య గారు ఒక అనౌన్స్మెంట్ చేయాలి. ఎవరు షాప్ కూడా చెప్పే కాబట్టి వాళ్ళకి 5 రూపాయలు ముందు నుంచి అది చేయాలి. తర్వాత రోడ్డు మీద కూడా వచ్చినాయి, ఒక మార్కింగ్ లాగా వేయండి, కొంచెం షాప్స్ కిందికి పోవాలి. విపరీతంగా తాకిడి కూడా పెరిగింది. ఇప్పుడే ఇంకా 2 days అయితే ఇంకా అది పెరుగుతుంది. కాబట్టి మీ అందరి యొక్క సేవలను మేము ఆహ్వానిస్తూ మీకు అందరికి కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ, మనందరి యొక్క సహకారంతో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఈ 2 కూడా నా దగ్గరే ఉంది. ఈ సమ్మర్ లో ఎండలు కూడా బాగా వచ్చేసిన వాస్తవానికి జాతర కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది. కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా మళ్ళీ రివ్యూ కూడా పెట్టుకుంటాము. మీరు అందరూ కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా, అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని శ్రమిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి దాదాపుగా 2 months నుంచి కూడా వెంకయ్య గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా వారు నిరంతరం కష్టపడి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు వారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇది తాడి జాతర వారు ఇక్కడ ఉండడము ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నాతో పాటు నేను చెప్పిన సూచనలు, సలహాలు నేను కూడా గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వర్కర్ని, ఏదో పై నుంచి వచ్చిన వాళ్ళు కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మత్తు పదార్థాల నివారణపై తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తహసీల్దార్ సురేష్ అన్నారు. మత్తు పదార్థాల నివారణపై చేపట్టిన అవగాహన కార్యక్రమంలో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. గ్రామంలో పరిశుభ్రతలో కార్మికులు చేసిన సేవలను గుర్తించి వారిని శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ శర్మ, ఎంపీటీసీ కంచం మంజుల, సూపరింటెండెంట్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ అధికారులు నరేష్, భిక్షపతి, ఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మానసిక కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమం సందర్భంగా ఈ మత్తు పదార్థాల వల్ల యువత ఏ విధంగా నష్టపోతుంది మరియు అది యొక్క ఫ్యామిలీస్లో ఏ విధంగా స్పైల్ అవుతుంది, వాటి వల్ల కలిగే నష్టాలు వాటి గురించి వివరించడం జరిగింది. ఈ మత్తు పదార్థాల వలన ఎక్కడైనా గ్రామంలో కానీ ఇతరత్ర ప్రదేశాలు కానీ ఎవరైనా ఇట్లాంటి వాటిని చేసినట్లయితే వాటి దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మరియు అదేవిధంగా ఈ విలేజ్ లెవెల్లో చేసేటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ ప్రతి ఇంటికి తిరుగుతారు కాబట్టి ప్రతి కుటుంబానికి వాటి వల్ల కలిగే నష్టాలను వివరించి వాళ్ళు ఉన్నటువంటి మత్తు పదార్థాలు చేసేటువంటి యాక్టివిటీస్ నుంచి వాళ్ళు ఎలా బయటకు తీసుకురావాలి, వాటి వల్ల అటు మానేస్తే ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు బాగుపడతాయి వాటి గురించి ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో ఎంపీడీ గారు మరియు ఎంపీడీసీ గారు మరియు విలేజ్ లెవెల్ ఆఫీసర్ అందరూ హాజరు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీపీ మాల్గురి విజయలక్ష్మి రమణారెడ్డితో పాటు భారీ ఎత్తున ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తి ప్రధాని మోడీ అని, ప్రపంచంలో అతి శక్తివంతమైన నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ అని చెప్తారని అన్నారు. ఇలాంటి పేరు రావడానికి ఆయన కార్యాచరణ, దీక్ష, పట్టుదలని తెలిపారు. చేవెళ్ల ప్రాంతంలో నరేంద్ర మోడీని గెలిపించాలని, నరేంద్ర మోడీని గెలిపించడం అంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించడమని, కాబట్టి భారీ మెజారిటీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తన తండ్రికి తోడుగా ఛాయ్ కప్పులు కడిగిన బిడ్డ, ఛాయ్ గ్లాసులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి చెప్తుంది. అలాంటి పేదింటి బిడ్డ, అలాంటి కష్టాన్ని చవిచూసిన బిడ్డ భారత ప్రధానమంత్రి అయితే ఏమొచ్చింది? కరోనా వచ్చిన తర్వాత నా దేశ ప్రజానికం ఆకలితో అలవడించడానికి ఆస్కారం లేదని రాష్ట్రాలతో సంబంధం లేకుండా మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున 80 కోట్ల మందికి అన్నం పెడుతున్న బిడ్డ నరేంద్ర మోడీ గారు. 1,30,00,000 మందికి రూపాయితో సంబంధం లేకుండా అకౌంట్లు ఓపెన్ చేసి, జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి అనేక పథకాలు రూపాయి ఎక్కడ కూడా పోకుండా ఇవాళ లంచాలకు ఆస్కారం లేకుండా ఆఫీసుల్లో దరఖాస్తు పెట్టి దండం పెట్టే పరిస్థితి లేకుండా స్కీములు అందిస్తున్న బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మనం మర్చిపోవద్దు. పేదలకు గ్యాస్ సిలిండర్లు అందించే విషయంలో కావచ్చు, పేద రైతాంగానికి సంవత్సరానికి ఎకరానికి 6,000 రూపాయలు అందించే విషయం కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నాయకుడు కేవలం రోడ్లు వేసేవాడు మాత్రమే కాదని, నాయకుడు రైల్వే లైన్లు వేసే నాయకుడు మాత్రమే కాదని, నాయకుడు ఆమరించినప్పుడు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండలం మైనారిటీ అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక. కుప్పం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీదే గెలుపన్న ఎమ్మెల్సీ భరత్. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై కార్మికుల కడుపు కొడుతున్నారు. కళ్యాణదుర్గం కార్మికులు చేపట్టిన సమ్మెకు అండగా ఉంటాం ఉమామహేశ్వర్ నాయుడు. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. ఉత్సవ కమిటీ జాతరను ఘనంగా నిర్వహించాలి మంత్రి సీతక్క. మత్తు పదార్థాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తహసీల్దార్ సురేష్ హెచ్చరిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.